నమస్కారం అందరికీ. సో ఈరోజు ఇందాక నేను ఒకటి వీడియో చూశాను, పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చెప్పి వీడియో యూట్యూబ్ షార్ట్స్లో. సో ఆ పోర్ట్ఫోలియో నాకు చాలా బాగా నచ్చింది, ఒక డెవలపర్ది. సో అదే పోర్ట్ఫోలియో నేను నా రెజ్యూమేలో వాడదాం అనుకుంటున్నా. నా రెజ్యూమేలో కాదు, అదే పోర్ట్ఫోలియోని యాజ్ మై పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో అది చేసేలోపు ఐ థాట్ ఆఫ్ రికార్డింగ్ దిస్ అండ్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఆ వీడియో నాకు ఏదైతే నచ్చిందో. ఇక్కడ చూడండి పోర్ట్ఫోలియో వెబ్సైట్ అండ్ రియాక్షన్ చూడండి. వెల్కమ్ టు మై పోర్ట్ఫోలియో వెబ్సైట్. ఓకే, సో ఇది ఆ వెబ్సైట్, పోర్ట్ఫోలియో వెబ్సైట్ నాకు బాగా నచ్చింది. సో అదే క్రియేట్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు యూజింగ్ V0. ఓకే, V0ని యూజ్ చేసి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేశానంటే ChatGPTకి వచ్చాను. ChatGPTకి వచ్చి ఆ యూట్యూబ్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఇచ్చి కెన్ యూ సీ ద పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇన్ దిస్ యూట్యూబ్ షార్ట్ అని చెప్పాను దానికి. అయితే అదేం చెప్పింది, ఐ కాన్ డైరెక్ట్లీ వ్యూ. ఓకే, బట్ యూ క్యాన్ ఐడెంటిఫై మీ ది టెక్ స్టాక్ లైక్లీ యూజ్డ్, రీక్రియేట్ ది డిజైన్ స్ట్రక్చర్, ఇవన్నీ మీద నేను గైడ్ చేస్తాను అని చెప్పింది. ఓకే, ఇట్స్ అన్ అమేజింగ్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ విత్ ఫ్యూచరిస్టిక్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్స్ అని ఇందాక చెప్పాను. అయితే అది ఆసమ్ అని చెప్పింది. ఫైన్, ఇప్పుడు నేను దానికి ఏం చెప్పానంటే ఇక్కడ హెల్ప్ మీ రైట్ ఎ ప్రాంప్ట్ దట్ ఐ కెన్ గివ్ టు V0 అండ్ గెట్ మై ఫ్యూచరిస్టిక్ పోర్ట్ఫోలియో రెడీ. ఓకే, V0 అనేది ఒక AI టూల్, నేను చూపిస్తాను. AI వెబ్ యాప్ అది నేను చూపిస్తాను ఇప్పుడే. అండ్ ఏం మెన్షన్ చేశాను, ఐఎమ్ అన్ ఎక్స్పీరియన్స్ డేటా అనలిస్ట్ విత్ 9+ years ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ హియర్ ఇస్ మై లింక్డ్ఇన్ ప్రొఫైల్. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇచ్చాను దానికి. ఓకే, ఇప్పుడు అది నాకు ఒక ప్రాంప్ట్ ఇచ్చింది, ప్రాంప్ట్ ఫర్ V0 ఫ్యూచరిస్టిక్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఫర్ డేటా అనలిస్ట్. ఇది అది ఇచ్చిన ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి V0కి వెళ్తాను. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఆ ChatGPT నాకు ఇచ్చిన ప్రాంప్ట్ని ఇక్కడ పెడుతున్నా. లెట్స్ వెయిట్. సో V0 కనుక మీది ఒకవేళ ఫ్రీ వర్జన్ అయితే కనుక యూ ఓన్లీ హ్యావ్ 3 ప్రాంప్ట్స్ టు గివ్ పర్ డే. 3 ప్రాంప్ట్సే. సో అందుకే ఆ 3 ప్రాంప్ట్స్ వేస్ట్, అంటే టు బీ మోర్ ఎఫెక్టివ్ నేను ఆ ప్రాంప్ట్ సొంతంగా రాయకుండా ChatGPT చేత ప్రాంప్ట్ రాయించాను. ఓకే, అండ్ ఇప్పుడు V0 ఆ కోడ్ రాస్తుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఒక 3 to 4 minutes పడుతుంది ఈ మొత్తం V0 కోడ్ రెడీ చేయడానికి. బట్ మీన్ వైల్ V0 అంటే చూడండి ఒకసారి. ఇక్కడ V0 అనేది ఒక ఫ్రంట్ అండ్ డెవలపర్ AI టూల్ అనమాట. V0.devకి వెళ్ళి మీరు నచ్చిన మీకు ప్రాంప్ట్ ఇవ్వగలిగితే కనుక, మీకు ఏం కావాలో, ఎలాంటి వెబ్సైట్ కావాలో, ఎలాంటి వెబ్ యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో, వాట్ ఎవర్ మీ ప్రాంప్ట్ కనుక మీకు క్లారిటీ ఉంటే ఆ ప్రాంప్ట్ దానికి ఇవ్వండి. ఆ రిజల్ట్లో మీకు ఆ ఫ్రంట్ ఎండ్, ఆ వెబ్ యాప్కి కావాల్సిన ఫ్రంట్ ఎండ్ డిజైన్ మీకు ఇచ్చేస్తుంది. ఓకే, ఇది V0 చేసే పని. అండ్ ఈ మధ్య నేను మోస్ట్లీ V0 వాడుతున్నాను. ప్రతిరోజు నాకు వచ్చే 3 ఫ్రీ మెసేజెస్ని ఖచ్చితంగా వాడేస్తాను ఏదో ఒకటి చేసి. ఓకే, అండ్ V0నే కాకుండా వేరే టూల్స్ కూడా ఉన్నాయి. అది నా ప్రీవియస్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. V0 ఉంది, bolt.new ఉంది, lovable.dev ఉంది. ఐ లెట్ యూ ఎక్స్ప్లోర్ దీస్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, V0 bolt.dev, bolt.new, ఇంకోటి వచ్చేసి lovable.dev. ఓకే, ఈ రెండిట్లో కూడా మీరు వెళ్ళి ప్రాంప్ట్ ఇచ్చుకొని ఎక్స్ప్లోర్ చేయండి ఎట్లా ఉంటుందో. అండ్ ఇక్కడ V0 ఇంకా కోడ్ రాస్తుంది. లెట్ ఇట్ రైట్, టైం పడుతుంది. అండ్ ఇంకో వెబ్సైట్ కూడా ఉంది ఒకటి, same.dev. Same.dev ఏం చేస్తుంది అంటే ఇది కూడా ఒక AI టూలే. సపోజ్ మీకు ఏదైనా వెబ్సైట్ నచ్చింది ఆల్రెడీ, అదే వెబ్సైట్ని మీరు కాపీ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ని కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఐ జస్ట్ గో ఇక్కడికి వెళ్ళి netflix.com కాపీ చేసి, కాపీ ఎనీ UI కదా, ఇక్కడికి వెళ్ళి అది ఇక్కడ పేస్ట్ చేస్తాను.
కంటిన్యూ విత్ గిట్హబ్ కొడతాను. ఆథరైజ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి netflix.com. ఇప్పుడు సేమ్ నెట్ఫ్లిక్స్ ఎలా అయితే ఉందో దాని బ్యాక్ ఎండ్ ఉన్న కోడ్ మొత్తం తెచ్చి మీకు ఇచ్చేస్తుంది. ఈ టూల్ వచ్చేసి same.dev. ఓకే, సో ఏదైనా వెబ్సైట్ మీకు ఆల్రెడీ నచ్చింది, దాన్నే కాపీ చేద్దాం అనుకుంటున్నారు, లేదా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాంటి వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటే కూడా ఈ టూల్ వాడుకోవచ్చు, same.dev. ఇది నేను పెద్దగా వాడలేదు, ఇందులో ఎన్ని ఫ్రీ ప్రాంప్ట్స్ ఉన్నాయో అవన్నీ నాకు ఐడియా లేదు. బట్ మీరు ట్రై చేస్తే మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా ఉందో ఇది. అండ్ V0 పర్ఫెక్ట్. V0 అనే ఇక్కడ V0 దగ్గర నా కంప్లీట్ అయిపోయింది, నా కోడ్, నా పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోయింది. ఇక్కడ హోమ్, అబౌట్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్, వ్యూ రెజ్యూమే సెక్షన్. ఇది చూసారా కర్సర్ కాకుండా అదొక సర్కిల్ లాగా ఉంది. కాంటాక్ట్ మీ కార్డ్. కిందకు వస్తే ఇక్కడ ఏంటిది, ఇమేజెస్లో ఇక్కడ ఏం కనిపించట్లా. ఓకే, నా టెక్నికల్ స్కిల్స్ ట్యాబ్లు, పవర్ BI, పైథాన్, గూగుల్ అనలిటిక్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ సీనియర్ డేటా అనలిస్ట్, గ్లోబల్ టెక్ లీడ్, సింగపూర్, యూరోప్, BI. ఫీచర్ ప్రాజెక్ట్స్, గెట్ ఇన్ టచ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు మోడిఫై మై, ఇది నేను మోడిఫై చేద్దాం అనుకుంటాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఇమేజెస్ వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ రాస్తాను, మేక్ ఇట్ లుక్ లైక్ అ వెబ్సైట్ ఫ్రమ్ ఫ్యూచర్ బట్ రెలెవెంట్ టుడే ఆల్సో. ఓకే, ఇన్ ది బ్యాక్గ్రౌండ్ show some little falling stars. ఓకే, సంథింగ్ ఏదో ప్రాంప్ట్, నాకు ఒకటి ప్రాంప్ట్ నచ్చింది, అది ఇస్తున్నా ప్రాంప్ట్ ఇప్పుడు ఇక్కడ. అండ్ మేక్ ష్యూర్ ఆల్ ది ఇమేజెస్ ఆర్ వర్కింగ్ హియర్. ఓకే, కొట్టాను. ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను, లెట్స్ సీ ఇప్పుడు ఇది ఏం చేస్తుందో. సో మీరు ఇచ్చే ప్రాంప్ట్ అది ఆల్రెడీ మనం ఏం చేస్తున్నామో దానికి తెలుసు, దాని కంటిన్యూషన్ ఇప్పుడు అది వర్క్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో వర్జన్ 2 రెడీ చేస్తుంది ఇక్కడ. Guys, I highly recommend everybody to start learning AI tools. Okay, అవుతుంది. మీన్వేల్ ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనం మన same.dev ఏం చేసిందో. same.dev ఇంకా కోడ్ రాస్తుంది దేనికి, నెట్ఫ్లిక్స్కి. ఓకే, దీన్ని ఇట్లానే వదిలేద్దాం. మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. V0 కమాన్ రాస్తూ ఉండు. ఇంకో 1 minute పట్టచ్చు. గైస్ ఫీల్ ఫ్రీ టు ఫాస్ట్ ఫార్వర్డ్ దిస్. కొంచెం ఒక 2 minutes ఫార్వర్డ్ చేసుకోండి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎడిట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎడిటింగ్ వర్క్ నేను పెట్టుకోదలుచుకోలేదు కూడా. సో నాకు వచ్చింది నేను ఇక్కడ చూపిస్తాను. వీడియో ఎడిటింగ్ మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు.
కమ్ ఆన్. ఓకే, అయిపోయినట్టుంది. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను దానికి బ్యాక్ ఎండ్లో కొంచెం ఫాలోయింగ్ స్టార్స్ పెట్టమని చెప్పాను. ఓకే, దట్స్ హౌ ఇట్స్ షోయింగ్. అండ్ మేక్ ష్యూర్ ఇమేజెస్ అన్నీ వర్క్ చేసేటట్టు చూడండి అని చెప్పాను. బట్ స్టిల్ ఓకే, దట్స్ ఫైన్. బట్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు జస్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ డిప్లాయ్ టు వర్సల్. ఎక్స్క్యూజ్ మీ. డిప్లాయ్ అవుతుంది ఇక్కడ. డిప్లాయ్ అయిన తర్వాత ఒక లింక్ జనరేట్ అవుతుంది అండ్ ఆ లింక్ని మీరు సేవ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ వాట్ యు ఆర్ సీయింగ్, మీ వెబ్సైట్ మీకు కంప్లీట్ అనిపిస్తే కనుక మీరు ఒక డొమైన్ నేమ్ కొనుక్కోండి, వాట్ ఎవర్ విత్ యువర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సందీప్ సింగ్, సో ఐ విల్ బై sandeepsinghdataanalyst.com. అలాంటిది ఏదైనా హోస్ట్ నేమ్ కొనుక్కొని GoDaddy ఆర్ hosting.com ఆర్ బిగ్ డాడీ కాదు, బిగ్ రాక్. సో వీటి నుంచి వెళ్ళి హోస్టింగ్ కొనుక్కున్న తర్వాత ఈ కోడ్ని అక్కడ ఎలా హోస్ట్ చేయాలో అది ఆల్టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ లింక్ ఒకటి రెడీ అయింది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నా యాప్ అనేది రెడీగా డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఈజ్ జస్ట్ కాపీ దిస్ లింక్ అండ్ షేర్ ఇట్ విత్ పీపుల్. ఓకే, సో ఇది ఫ్రీ వర్జన్ అనమాట ఇప్పుడు చూసేది మీరు. సో మీరు సొంతంగా ఒక హోస్ట్ కొనుక్కొని ఆ తర్వాత మీరు ఆ డొమైన్ ఏదైతే కొనుక్కుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ sandeepsing.com అని నేను కొనుక్కుంటే కనుక ఎక్కడ సపోజ్ బిగ్ రాక్లో లేదా GoDaddyలో కొనుక్కుంటే అక్కడికి వెళ్ళి కొంచెం సెట్టింగ్స్ చేయాలి, DNS రికార్డ్స్, నేమ్స్ ఇవన్నీ మార్చాలి. ఇక్కడ ఈ కోడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఇంకా ఎవరైనా సరే sandeepsing.com అని సర్చ్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, so I hope this was useful, and if it was useful, please do like and see you in the next video. Thank you.